హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎండాకాలం ఒంటికి చాలా చలువ చేసే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఒక కప్పు పెసరపప్పుని మంచిగా వాష్ చేసేసుకొని 2 గంటల పాటు నానబెట్టుకుందామండి. 2 గంటల తర్వాత చక్కగా నానిపోయిందనమాట. 2 గంటలు తక్కువగా నానబెట్టుకోవద్దు. అప్పుడే మనకి మంచిగా చాలా సాఫ్ట్‌గా, స్పంజీగా వస్తుందనమాట. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్స్‌ట్రా నీళ్ళన్నీ వంపేసేసుకొని, నీళ్ళు అస్సలు రాకుండా వడేసేసుకుందామండి. ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసామంటే ఎక్స్‌ట్రా ఉన్న నీరంతా పోతుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. ఇలా మిక్సీ జార్‌లో వేసేసుకొని నీళ్ళు అసలు యాడ్ చేయొద్దండి గ్రైండ్ చేసుకునేటప్పుడు. మనకి పిండి గట్టిగా ఉండాలనమాట. జారు కాకూడదు. ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్కని ఇలా కట్ చేసేసుకున్నామనమాట. దాన్ని కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, నీళ్ళు యాడ్ చేయకుండా. చూడండి ఇలా ఉండాలనమాట. చాలా సాఫ్ట్‌గా ఉండాలి పిండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి దీనికి. తర్వాత కొంచెం ఇంగువ స్కిప్ చేసుకోబాకండి. ఇంగువ వేసుకోవటం వల్ల చాలా టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు దీన్ని విస్కర్‌తో ఒకే డైరెక్షన్‌లో ఒక 2-3 మినిట్స్ పాటు మంచిగా బీట్ చేసుకోవాలండి. క్రీమీ టెక్స్చర్ వచ్చేయాలనమాట. ఫాస్ట్‌గా మనం బీట్ చేసుకుందాము. మీకు తెలుస్తుంది కదా ఇక్కడ పిండి ఎలా మారిందో, ఇందాకటికి ఇప్పటికి పిండి దాని టెక్స్చరే మారిపోయిందనమాట. చూసారు కదా క్రీమీ టెక్స్చర్‌లో వచ్చేసింది. ఇలా ఉండాలనమాట మనకి పిండి. ఇప్పుడు దీంట్లో ఒక చిటికెడు వంట సోడా వేసుకుందాము. మనం కేక్‌కి ఎలా అయితే బీట్ చేసి తీసుకుంటామో అలానేనండి. అప్పుడే మనకి ఆ స్పంజీగా వస్తుందనమాట. ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ నేను కేక్ మౌల్డ్ తీసుకున్నానండి. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ప్లేట్ అయినా కానీ ఏదైనా. దాంట్లో ఒక పావు టీ స్పూన్ నూనె వేసేసుకొని దాన్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము. అతుక్కోకుండా ఉంటుంది అడుగున అంతేనండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి మనం తయారు చేసి పెట్టుకున్న పిండంతా వేసేసుకుందాం. వేసేసి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా ట్యాప్ చేసుకున్నామంటే ఎక్కడ మనకి లోపల ఎయిర్ బబుల్స్ అనేది లేకుండా ఉంటుందండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని లోపల నీళ్ళు అయితే పోసేసుకున్నాము. స్టాండ్ పెట్టుకొని దాని మీద ఈ కేక్ మోల్డ్ పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్‌గా రెడీ అయిపోతుందండి. ఈలోగా మనం ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒక 4 ఎండుమిరపకాయలని 20 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టానండి నేను. తర్వాత ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, ఇవి పెద్దవన్నమాట. చిన్నవైతే మీరు 5, 6 దాకా వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసేసి కోర్స్‌లీగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము. చూడండి ఇలా ఉండాలనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక ముప్పావు కప్పు పెరుగైతే వేసుకున్నాము. మీకెంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి పెరుగు. ఇప్పుడు దీనికి ఒక కప్పు నీళ్ళు యాడ్ చేసుకుందామండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. వేసేసి మంచిగా కలిపేసేసి దీన్ని పక్కన పెట్టుకుందామండి. మీరు కావాలంటే ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. చల్లగా చాలా బాగుంటుంది. లేదంటే చల్లటి నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు. చూడండి 5 నిమిషాల తర్వాత చక్కగా మనకి కుక్ అయిపోయిందనమాట ఇది. టూత్ పిక్ ఇన్సర్ట్ చేసి చూసామంటే అతుక్కోకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం డీమౌల్డ్ చేసుకుందామండి. చూసారు కదా చక్కగా వచ్చేసిందనమాట.
ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకుందాము. ఎక్కువ పెద్ద పీసులుగా కాకుండా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుందామండి. అప్పుడే మనకి తినేదానికి చాలా బాగుంటుందన్నమాట. ఈ ఎండాకాలం ఇలా ట్రై చేసి చూడండి. జీరో ఆయిల్ బ్రేక్‌ఫాస్ట్ చాలా హెల్తీ రెసిపీ కూడాను. ఒంటికి చాలా చలవ చేస్తుందనమాట. దీంట్లో మనం యూజ్ చేసింది పెసరపప్పు, మజ్జిగ అంతేనండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తినేదగ్గ ఒక మంచి రెసిపీ. అందరికీ నచ్చే కూడా ఒక మంచి రెసిపీ అండి. ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా మనం కట్ చేసేసుకుందాము. ఇక్కడ చూద్దాం చూడండి మనం ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. మనం బేక్ చేయటం వల్ల చాలా సాఫ్ట్‌గా చూసారు కదా ఎలా వచ్చిందో. ఎంత స్పంజీగా ఉందో చూడండి సాఫ్ట్‌గా. ఇలా ఉంటేనే మనకి మజ్జిగ అంతా చక్కగా పీల్చేసుకుంటుందనమాట లోపల దాకాను. అన్నీ ఇలా మనం కట్ చేసేసుకున్న తర్వాత వీటన్నిటిని మన మసాలా మజ్జిగ ఉంది కదా దీనిలో వేసేసుకుందామండి. మనం ఎలా అయితే దహి వడ వేసుకుంటాం కదా పెరుగు వడ, అయితే దాంట్లో ఎక్కువగా పెరుగు వేసుకుంటాము. కానీ ఇలా మజ్జిగగా చేసుకొని తినండి చాలా బాగుంటుందన్నమాట తాగటానికి జ్యూసీగా. అంతేనండి. ఇంక దీంట్లో వేసేసేసి మనం నానబెట్టుకుందాము. ఒక 5 నిమిషాల పాటు మనం వదిలేసామనుకోండి చక్కగా పీల్చుకుంటుందనమాట. ఈ ముక్కలన్నీ మజ్జిగ పీల్చేసుకొని చాలా టేస్టీగా అవుతుందనమాట. ఇది ఫుల్లీ ఆప్షనల్ అండి ఇక్కడ. నేనైతే ఒక టీ స్పూన్ నూనెలో కొంచెం ఆవాలు, తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా కారం టెక్స్చర్ కోసం అండి అంతేను. మంచి కలర్ వస్తుందని కొంచెం పసుపు, ఒక ఎండుమిరపకాయని గిల్లి వేసాను. కొంచెం కరివేపాకండి వేసేసి తాలింపు వేసాననమాట. ఇది ఫుల్లీ ఆప్షనల్. ఏమి వేయకుండా తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు వదిలేసేసిన తర్వాత సర్వ్ చేసుకుందామండి. చల్లగా తిన్నా, అలానే తిన్నా, ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా ఎంత టెంప్టింగ్‌గా ఉందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతే అండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.